ప్రస్తుతం నేను జర్నలిస్ట్ కాలనీలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఆఫీస్ దగ్గర ఉన్నాను. చూస్తున్నాం కదా, ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ అయితే పెట్టారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చే నలుదిక్కుల మొత్తం పోలీస్ ఫోర్స్ వచ్చి బందోబస్తు పెట్టడం జరిగింది. ఏదైతే నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ రాసిన ఆర్టికల్కి సంబంధించి ఈరోజు ఏదైనా దాడులు జరుగుతాయన్న నేపథ్యంలో పోలీసులు అయితే చాలా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నలుదిక్కుల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి మొత్తం ఎటువైపు వచ్చి అటాక్ చేశారన్న ఉద్దేశంతో టోటల్ 4 వైపులా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, పికెట్ ఏర్పాటు చేశారు. ఎవరైనా వస్తుంటే కూడా దాదాపు క్షుణ్ణంగా పరిశీలించి ఎటు వెళ్తున్నారని చెప్పేసి కూడా కనుక్కొని మరి పంపిస్తున్నారు. మొత్తం బ్యారిగేడ్స్ వేసి ఎక్కడికక్కడ సెక్యూరిటీ అయితే కొంచెం టైట్గా పెట్టారని చెప్పొచ్చు. ఏదైతే నిన్న ఆర్టికల్లో రాసిన విధంగా తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి ఏదైతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎండి రాసిన దానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి గతంలోనే మొన్న మహా టీవీ మీద సంబంధించిన దాడికి సంబంధించి కూడా చేశారు కాబట్టి సో ఆంధ్రజ్యోతి మీద కూడా ఎలాంటి ఏమైనా దాడులు జరుగుతాయన్న ఇంటెలిజెన్స్ నేపథ్యంలో పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు. దానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతి కథనంలో చూస్తే మనం బీఆర్ఎస్ ఏదైనా తెలంగాణ జాగిరా అంటే తెలంగాణ ఏమైనా బీఆర్ఎస్ జాగిరా అని చెప్పేసి రాయడంతో ఖచ్చితంగా ఏదైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కానీ అటు కేసీఆర్ చేసిన తప్పులకు సంబంధించి ఆంధ్రజ్యోతి నిన్న కథనంలో రాధాకృష్ణ తన కథనంలో చాలా కీలకంగా రాయడం జరిగింది. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా ఆఫీస్ని ఏమైనా టార్గెట్ చేసిన ఉద్దేశంతో పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఫోర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరో పక్కన ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ వాదన ఒక రకంగా ఉంది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక వాదన అయితే ఒక రకంగా ఉంది. గత 10 ఏళ్లలో మీరు చేసిన తప్పులకు సంబంధించి మిమ్మల్ని మొన్న ఎన్నికల్లో మొత్తం తిరస్కరించింది, తెలంగాణ సమాజం తిరస్కరించింది. కాబట్టి మిమ్మల్ని మీరు చేసిన తప్పులు ఇప్పటికీ మీరు తెలుసుకోలేకపోతున్నారు, కేటీఆర్ని సీఎం చేయడానికే కేసీఆర్ తహతలాడుతున్నాడని చెప్పేసి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే దాంట్లో చేయడం జరిగింది. ఏదైతే కేవలం తెలంగాణకు సంబంధించి ఏదైనా పార్టీ ఉనికి చాటుకోవడానికే తెలంగాణ సెంటిమెంట్ రగులుస్తుందని చెప్పేసి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి రాధాకృష్ణ తన కథనంలో చెప్పడం జరిగింది. మరో పక్కన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే తెలుగుదేశం అటు జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో చేపట్టిందో సో నెక్స్ట్ ఇక్కడ కూడా తెలంగాణలో ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పటి నుంచే కేసీఆర్ ఒక ప్లాన్ ప్రకారమే తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఆర్కే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోపక్కన బీఆర్ఎస్ వాదన చూస్తుంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ మీద పచ్చ మీడియా ఏదైతే చంద్రబాబు ఆదేశాలతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి సహకారంతో ఇదంతా తెలంగాణ మీద ఒక కుట్రలాగా జరుగుతుందని చెప్పేసి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కుట్రలు చాలా జరిగాయని చెప్పేసి తెలంగాణ రాకముందు కూడా ఇదే సీమాంధ్ర మీడియా చాలా వరకు కుట్రలు చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పక్కన చెప్తుంటే మన పక్కన ఆంధ్రజ్యోతి కథనంకి సంబంధించి మాత్రం ఎలాంటి దాడులైనా జరగవచ్చు అని చెప్పేసి ఇక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే మహా టీవీ పైన కూడా చాలా దారుణంగా దాడి చేశారు. అప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా చాలా సందర్భంలో మేము కేవలం నిరసన మాత్రమే తెలిపాం, దాడి చేయలేదు, మా దాడి వేరేలాగా ఉంటుందని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి కూడా చాలా వరకు చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరో పక్కన ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటికి కూడా తను అధికారం ఎందుకు కోల్పోయిందో కనీసం రివ్యూ చేసుకోలేని పరిస్థితి. గత 10 ఏళ్లలోకి సంబంధించి అటు కాళేశ్వరం కానీ ఇటు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లా చాలా అంశాలలో బీఆర్ఎస్ ఇరుకున పడడంతో ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ ఒక తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో దానికి సంబంధించే తెలంగాణ సెంటిమెంట్ కానీ ఇటు మీడియా మీద దాడులు కానని చెప్పేసి రాధాకృష్ణ తన కథనంలో చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ వాదన మాత్రం ఖచ్చితంగా ఇదంతా చంద్రబాబు రేవంత్ రెడ్డి కుట్ర, అంటే ఏదైతే సీమాంధ్ర మీడియా ఇంకా తెలంగాణ మీద పెత్తనం చేయడానికి గత 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు జరగలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సహకారం పూర్తిగా తన గురువు ఏదైతే చంద్రబాబు ఉన్నాడో చంద్రబాబు మళ్ళీ ఇక్కడ అధికారంలో తీసుకురావడానికి మళ్ళీ తెలుగుదేశంని అటు బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా రావడానికి కూడా రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో ఆరోపణ చేసింది, రేవంత్ రెడ్డికి 2 బాస్ ఉన్నారు, అటు రాహుల్ గాంధీ ఇటు బీజేపీ మోడీ ఇద్దరు చెప్పినట్టు నడుచుకుంటున్నారు. వీలైతే అంటే రాహుల్ గాంధీ కూడా చెప్తే వినలేని పరిస్థితి, బట్ మోడీ చెప్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వింటున్నాడు, చాలా సందర్భాల్లో కూడా అది ప్రూవ్ అయిందని చెప్పేసి బీఆర్ఎస్ ఇప్పటికే చాలా రకాలుగా ఆరోపణలు చేసింది. బట్ ఏదైనప్పటికీ దాడులు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ చేయగలిగితే మేము ఇంకా దాడులు చేయలేదు, దాడులు చేస్తే మాత్రం వేరే రకంగా ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ లీడర్లు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ నేతలు చెప్పేది మాత్రం ఇదంతా కేవలం తెలంగాణ మీద కుట్ర. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని మరిపించడానికే సీమాంధ్ర మీడియా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్లాగూ చంద్రబాబు అక్కడ అమరావతిలో ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అది బయటపడకుండా ఇక్కడ కేసీఆర్ వైఫల్యాలను గత 10 ఏళ్లలో ఏదైతే కేసీఆర్ చేసిన తప్పులు అనుకుంటూ ఇప్పుడు కావాలని మీడియా ఒక
ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చంద్రబాబు అనుకూల మీడియాతోనే ఇక్కడ కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పేసి గత 10 ఏళ్ళలో కేసీఆర్ సాధించిన ప్రగతిని అంతా మైమరపించేలా కావాలని సీమాంధ్ర మీడియా కుట్రలు చేస్తుంది రోజు తన కథనాల ద్వారా. కానీ అటు ఆ టీవీ డిబేట్స్లో కూడా ఖచ్చితంగా మొన్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా మహా టీవీకి సంబంధించి కూడా కేటీఆర్పై చాలా డిబేట్లలో ఆ తమ్మునైల్స్ సంబంధించి చాలా వరకు పోస్ట్ చేసిందని అప్పుడు ఆ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహా టీవీ మీద కూడా దాడిని చూసాం. సో అలాంటి దాడులు మళ్ళీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం. బట్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం మాత్రం కేవలం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి మరొక్కసారి అధికారంలోకి రావడానికే తహతహలాడుతుంది తప్ప ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి తను చేసిన తప్పులు ఇప్పటికీ తెలుసుకోలేకపోతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం అయితే ఉంది. సో ఓవరాల్గా ఎటు చూసినా అటు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అటు బీఆర్ఎస్ ఇప్పటికైనా మళ్ళీ అధికారం రావాలంటే ఏదో కేవలం ఉద్యమంలో కేసీఆర్ ఒక్కడే పాల్గొనలేదు, బీఆర్ఎస్ కానీ అప్పటి టీఆర్ఎస్ కానీ పాల్గొనలేదు. చాలా వర్గాలు లేకపోతే సబ్బండ వర్గాలు తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాయి. కేసీఆర్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. అంత మాత్రాన ప్రతిసారి అధికారం మాదే అంటే మాత్రం ఎలా ఉంటుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనం కూడా ఉంది. మరో పక్కన కేటీఆర్ని సీఎం చేయాలనే ఆలోచనలో తప్ప అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద రుద్దొద్దు. మీకేదైనా ఉంటే మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తే మరొక్కసారి మీరు అధికారంలో రావచ్చు, కానీ ఏదో తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం మాత్రం చేయొద్దని ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. మరో పక్కన బీఆర్ఎస్ వాదన మాత్రం తెలంగాణ సెంటిమెంటు కావాలని రెచ్చగొడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే ఆంధ్రజ్యోతి కథనం ఉందో దీని వెనకాల పెద్ద సీమాంధ్ర మీడియా కుట్ర అటు చంద్రబాబు కుట్ర ఉందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వాదిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే చూద్దాం ఈ ఫైట్ ఇంకా ఇప్పటికీ, ఎందుకంటే కొద్ది రోజులునే అటు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. సో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పేసి అటు సీమాంధ్ర మీడియా చెప్తుంటే, అటు మరో పక్కన కావాలనే చంద్రబాబు తన అస్తిత్వం కాపాడుకోవడానికి తెలంగాణలో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో ఇదంతా కుట్ర చేస్తున్నాడు. సో తెలంగాణ మీద జరుగుతుంది ఇదంతా కుట్ర, ఖచ్చితంగా తెలంగాణ వాదులంతా దీన్ని గమనించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నుండి.